హలో అండి, ఈ చెట్టుని చూస్తున్నారా అండి? శివలింగం చెట్టు అంటండి. ఇవి శివలింగంలోనే ఉంటుంది పువ్వు కూడా. చూపెడతానండి. ఇది రోడ్ పైన ఉండింది. మేము వెళ్తూ ఉన్నప్పుడు మంచి స్మెల్ అండి. ఒక 20 మీటర్స్ నుంచి మంచి స్మెల్ వస్తూ ఉంది. ఇక్కడ చూసారా, చెట్టు కింద అంతా పూలు పడిపోయి ఉన్నాయి. అందరూ తొక్కేస్తారండి. అందుకని చెప్పి మేము అవి తీసుకొని కాలేదు. అందుకని చెట్టు నుంచి ఒక మొగ్గలాగా, పువ్వు కాదు, ఒక మొగ్గ ఇంక ఎడుగుతుందనే మొగ్గని కోసుకున్నాము. చాలా మంచి స్మెల్ వస్తూ ఉందండి. నేను ఫస్ట్ టైమే, సరే అది మీకు కూడా చూపెడదామని చెప్పి వీడియో తీసానండి. చూడండి, నేనైతే చూడలేదు, ఇప్పుడే ఫస్ట్ టైము. ఎలా ఉంటుందో మీతో పాటు అందుకని మెల్లిగా ఓపెన్ చేస్తున్నాను. చాలా బాగుందండి స్మెల్. చాలా, అసలు ఎంత బాగుందంటే ఎంత బాగుంది స్మెల్. ఇది చాలా మహిమ గల పువ్వు అంటండి. శివునికి పెడితే చాలా మంచిదంట. అలా ఇది చూడండి, ఇవంతా ఈ పింక్ కలర్లో ఉండేది, ఆరెంజ్ది వచ్చి ఓకేలేండి రేకులు. ఈ పింక్ కలర్లో కనిపిస్తూ ఉంది కదా, అవి నాగ పడగల్లాగానే ఉన్నాయండి. అసలు చాలా మహిమ అనిపించింది చూస్తే. ఇక్కడ చూసారా, ఈ వైట్ కలర్లో ఉండేది శివలింగం షేపే అండి. అందరూ అంటూ ఉంటే ఏమో అనుకున్నాం, కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా అనిపించిందండి. ఆ లోపల ఉండేది శివలింగము, ఆ క్రీమ్ కలరు ఇదండి శివలింగము. అలాగే ఉంది చూడండి. ఇవేమో నాగపడికలు అన్నమాట. అసలు నేరుగా చూస్తే మాత్రం చాలా బాగా తెలుస్తుంది. మీకు వీడియోలో ఎలా తెలుస్తుందో నాకు తెలియదు, కానీ అదిగోండి, ఇవంతా నాగపడిగలు. నాగపడిగలు లాగానే అనిపించింది. అసలు అలా ఓపెన్ చేయంగానే పువ్వులాగానే అనిపించట్లేదండి, అంత అనిపించింది. మీరు కూడా మీకు కానీ దొరికితే శివునికి పెట్టండి, హ్యాపీగా ఉండండి.